దేవుని బిడ్డలంగా ఈ లోకంలో బ్రతికేటప్పుడు కొన్నిసార్లు కొంతమందితో మన గురించి మనం చెప్పుకోవడానికి కొంచెం అవకాశాలు దొరుకుతాయి. మీరెవరండి అని అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. చాలాసార్లు నేను పలానా ఇంజనీర్ నండి, పలానా డాక్టర్ నండి, పలానా బిజినెస్ మ్యాన్ అండి, లేకపోతే మా ఇంటి పేరు ఇదండి, మా వాళ్ళు ఇదండి అని మన ఐడెంటిటీ మనం రివీల్ చేసుకునే సందర్భాలు, అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవునితో మనకున్న అనుబంధాన్ని గురించి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదంటే పేతురులాగా మీరు అనుకుంటున్న వ్యక్తిని అయితే నేను కాదండి, మీరు అనుకుంటున్న ఆ ఆలోచనలు ఏమీ కాదండి, మీరే కన్ఫ్యూషన్లో ఉన్నారండి, నేనైతే కాదని తప్పించుకుంటా ఉన్నామా? నిజమే, దేవుని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలో ఆయన పోలిక, ఆయన లక్షణాలు మనం చెప్పకనే కనబడతానే ఉంటాయి ప్రస్ఫుటంగా. ఎదుటివారు ఖచ్చితంగా గ్రహించగలరు, వీరందరి లాంటి వాళ్ళు కాదండి, వీళ్ళు లోక సంబంధంగా ఉండేవారు కాదండి, వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది, వీరు చాలా దయగలిగిన వారుగా ఉన్నారు, చాలా ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు, మా గురించి ఆలోచిస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచించే మంచి మనస్సు వారికి ఉంది, వీరు యేసయ్య బిడ్డలు అని ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనలో ఆ పోలిక ఖచ్చితంగా కనబడుతుంది.